హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాదోమతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి మటన్ లివర్ ఫ్రై అండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి చూపించేస్తాను, చూసేసేయండి. మటన్ లివర్ అనేది శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఉప్పు, కారము, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలండి. చూసారు కదండి, చేత్తోనే ఈ విధంగా కలిపేసేయండి. బాగా ముక్కలకైతే మంచిగా పడుతుంది అనమాట ఉప్పు కారం అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసేయండి. 1/2 అవర్ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకుందామండి. చూసారు కదండి, ఒక 2-3 స్పూన్లు నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగాలు అనమాట, అవి ఒక 2, ఇవి ఒక 2-3 అట్లా వేసాను అనమాట. వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసుకుందాము. ఉల్లిపాయలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూనున్నర అట్లా వేసుకుందామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎప్పుడు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. చూసారు కదా, 1.5 స్పూన్ వేసాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఈ 2 కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేద్దామండి. ఇదిగోండి, కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా చూసారు కదా, ఇట్లా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా లివర్ ముక్కలు అనేది, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దామండి. చూసారు కదా, ఈ విధంగా వేసేసి ఒకసారి మనం ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసేసి మూత పెట్టేద్దామండి. మంట అనేది సిమ్కి హైకి మధ్యలో పెట్టండి, హైలో పెట్టొద్దు. కొంచెం మంట తక్కువ ఉంటే కనుక లివర్లో నుంచి వాటర్ బాగా వస్తాయండి. మనం ఎట్లాగో సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఆ వాటరు ఆ మటన్లో నుంచి వచ్చే లివర్తోని చక్కగా కూర అనేది ఉడికిపోతుందండి, ఫ్రై అయిపోతుంది చక్కగా. లేదు అనుకుంటే కనుక మీరు కొంచెం వాటర్ పోసుకోండి. చూసారు కదండి, మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కలుపుకున్నాను. మళ్ళీ మూత పెట్టేసేసానండి. ఇట్లానే ఒక 2-3 సార్లుగా మనం కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. ఎక్కువ హైలో పెట్టేసేస్తే కనుక వాటర్ అనేది ఇంకిపోతాయండి, మనకు మటన్ లివర్ అనేది ఉడకదనమాట. చూసారు కదా, ఇప్పటికి ఇందాకటికి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంకా కొంచెం కావాలంటే బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగే మూత పెడుతూ తీస్తూ ఇట్లా ఫ్రై చేసుకోండి. లేదు అనుకుంటే కనుక కలుపుకోవటానికి కొంచెం గ్రేవీగా లాగా కావాలంటే కనుక కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసేయండి. చూసారు కదండి, నేనైతే కొంచెం ఈ విధంగా కలుపుకునేలాగా ఉంచుకుంటున్నాను అనమాట. గ్రేవీ లాగా వద్దు అనుకుంటే కొంచెం ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడైతే నేను గరం మసాలా వేసాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసేసి మూత పెట్టేసేస్తానండి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటామేనండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. టమాటా రసం కానీ పప్పుచారు కానీ అట్లా పెట్టుకొని సైడ్గా వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ఉంటుంది, త్వరగా అయిపోతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి.